ఈరోజు 9th క్లాసు ఫస్ట్ చాప్టర్ అయినటువంటి నంబరింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుందామండి. ఎస్, ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ 1.1 తీసుకుందాం సార్. అయితే అసలు నంబరింగ్ సిస్టమ్ ఏంటంటే మీకు తెలుసు కదా, 6th క్లాస్ నుండి వస్తున్నాయి. న్యాచురల్ నంబర్స్ అని, హోల్ నంబర్స్ అని, ఇంటీజర్స్ అని, రేషనల్ నంబర్స్ అని, రియల్ నంబర్స్ అని ఇవన్నీ వస్తున్నాయి కదా. వాటి గురించి అంటే అదే నంబరింగ్ సిస్టమ్. అయితే కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దామా. నంబరింగ్ సిస్టమ్ అని తెలుసు కదా, న్యాచురల్ నంబర్స్ అండి. న్యాచురల్ నంబర్స్ని న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటివి? ఇవన్నీనండి ఒకటి దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 సో ఆన్. ఇక ఎండ్లెస్ అండి, ఇన్ఫినిట్. దెర్ ఇస్ నో ఎండ్. 99 కోట్లు అనుకుందాం, 99 క్రోర్స్ అనుకుందాం. దాని మీద 99 క్రోర్స్ అండ్ 1 ఉంటుంది కదా, అందుకని దెర్ ఇస్ నో ఎండ్, ఎండ్లెస్. దాన్ని ఇన్ఫినైట్ అంటామండి, ఇన్ఫినిట్ నంబర్స్. ఎస్, అందుకని వాటిని ఈ డాట్స్ తో మనం సూచిస్తాం. దీన్ని న్యాచురల్ నంబర్స్ అంటాం. ఈ న్యాచురల్ నంబర్స్ ని ఎన్ అని ఇంగ్లీష్ లెటర్స్ చేత, ఎందుకంటే ఫస్ట్ ఎన్ వచ్చింది కదా, సూచిస్తామండి. ఇవి న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ అని తెలిసింది కదా, 1 తో స్టార్ట్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఎంతైనా ఎంత దూరమైనా వెళ్ళిపోతాయి. దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ నో ఎండ్. ఎస్, ఎండ్ పాయింట్. న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ మనం న్యాచురల్ నంబర్స్ తర్వాత ఇంకోటి కనిపెట్టారండి, హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఏమిటి? ఏం లేదండి, ఈ న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి కదండి, ఏవి 1 2 3 4 5 ఇవి ఈ న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి కదా, దానికి ఒక జీరో కలిపారండి. దీన్ని హోల్ నంబర్స్ అన్నాం. హోల్ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ హోల్ అంటే హెచ్ఓఎల్ఈ హోల్ ఉంది, డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ ఉంది. డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ అంటే మొత్తము, హెచ్ఓఎల్ఈ హోల్ అంటే రంధ్రము, కన్నము. కనుక హోల్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. హోల్ నంబర్స్. దీన్ని డబ్ల్యూ చే సూచించారండి. ఎందుకంటే దీని ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కదా, అందుకని ఇక మీలాంటి వాళ్ళు కొంతమంది హెచ్ఏ అనుకుంటారు హోల్ నంబర్ అని, ముందే వాళ్ళు సూచించారు. హోల్ నంబర్స్ అంటే డబ్ల్యూతో డబ్ల్యూహెచ్ఓఎల్ఈ అని సూచించారు. హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, న్యాచురల్ నంబర్స్ కే 1 2 3 4 5 6 7 అనే న్యాచురల్ నంబర్స్ కే ఫస్ట్ జీరో యాడ్ అయితే మనకు హోల్ నంబర్స్ అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ హోల్ నంబర్స్ తర్వాత ఇంటీజర్స్ అండి. హోల్ నంబర్స్ తర్వాత ఏంటండి? ఇంటీజర్స్. ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏమిటి? మనకు జీరో వచ్చింది, మన దగ్గర ఎంత ఉంది? ఏమీ లేదు, జీరో. 2 రూపాయలు ఉన్నాయి, 2 రాస్తాం. 3 రూపాయలు ఉన్నాయి, 3 రాస్తాం. 100 రూపాయలు ఉన్నాయి, 100 రాస్తాం. మరి మనమే 2 రూపాయలు ఇవ్వాల్సి వస్తే అప్పుడెలా? అదేం ఆస్తి కాదు కదా, అదేం బ్యాంక్ బ్యాలెన్స్ లేదా పాకెట్ బ్యాలెన్స్ కదా. మనమే 2 రూపాయలు మన ఫ్రెండ్కి ఇవ్వాలి. అవి రాస్తాం, వాటిని నెగటివ్ నంబర్స్ అన్నామండి. 1 2 3 4 5 6 7 అవి పాజిటివ్ నంబర్స్. మరి మైనస్ వస్తే నెగిటివ్ నంబర్స్. అటు పాజిటివ్ నంబర్స్ ఇటు నెగిటివ్ నంబర్స్ మధ్య జీరో ఉంది, నా దగ్గర ఏమీ లేదని చెప్పడానికి. శూన్యం. జీరో ఈజ్ ది నథింగ్. ఎస్. ఇక ఈ నెగిటివ్ నెంబర్స్, ఈ జీరో, పాజిటివ్ నంబర్స్ కలిస్తే మనకు ఇంటీజర్స్ అవుతాయి. మరి నెగిటివ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎక్కడి నుంచి ఏంటండి? ఎంత దూరం వేసినా వెళ్ళిపోతాయి. ఇందాక 99 క్రోర్స్ అన్నాం కదా, ఇది కూడా మైనస్ 99 క్రోర్స్. నెక్స్ట్ మైనస్ 99 క్రోర్స్ అండ్ 1. అట్లా ఎంతైనా ఇటు ఎండ్లెస్సే, ఇటు ఎండ్లెస్సే. ఇటు మైనస్ వాల్యూ అప్పుడు అటు వైపు ఎండ్లెస్సే, ఇటు ప్లస్ వాల్యూ పాజిటివ్ వాల్యూ అప్పుడు ఎండ్లెస్సే. చూద్దామా? ఇవి జీరో అండి. ఇక పాజిటివ్ 1 2 3 4 సో ఆన్. ఇక నెగిటివ్ నెంబర్స్ ఇటు నుంచి వస్తాయండి. -1 -2 -3 -4. ఇక ఎన్నైనా. దీన్ని ఇంటీజర్స్ అంటే మరి 5తో చూపించాలి కదా అంటారా? కాదండి, జెడ్ తో చూసిద్దామండి దీన్ని. ఎస్, ఇట్ రిప్రజెంట్స్ విత్ జెడ్. ఇట్ రిప్రజెంట్స్ విత్ జెడ్. దీస్ ఆర్ ఇంటీజర్స్. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? న్యాచురల్ నంబర్స్ నేర్చుకున్నాం, హోల్ నంబర్స్ నేర్చుకున్నాం, ఇంటీజర్స్ నేర్చుకున్నాం. న్యాచురల్ నంబర్స్ అంటే 1 2 3 4 5 6.
హోల్ నెంబర్స్ అంటే జీరో కలుస్తుంది. 0 1 2 3 4 5 6. ఇంటీజర్స్ అంటే ఏమి లేవు, మైనస్ వాల్యూస్ కలుస్తాయండి. -1 -2 -3 -4 -5 ఇవి కలుస్తాయి. వీటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఇట్ రిప్రజెంట్స్ విత్ జెడ్. ఇప్పుడు ఎల్ నేర్చుకున్నాం, డబ్ల్యూ నేర్చుకున్నాం, జెడ్ నేర్చుకున్నాం కదా. ఎస్, మరొకటండి రేషనల్ నంబర్స్ అండి. ఇంకొకటి ఏమిటి, రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్, అసలు రేషనల్ నంబర్స్ అంటే ఏమిటండి? రేషన్ అంటే రేషియో, రేషన్ అంటే రేషియో అనండి. ఈ రేషియో అనేటటువంటి పదం నుండి, ఆ వర్డ్ నుండి ఈ రేషనల్ నంబర్స్ వచ్చింది. మరి ఇట్ రిప్రజెంట్స్ విత్, మరి ఆర్ కదండి, ఆర్ సూచిస్తామా? నో, క్యూతో సూచిస్తామండి దీన్ని. క్యూ అంటే కోషియంట్. కోషియంట్ అంటే మనం డివైడ్ చేస్తుంటే మనకు మన కోషియంట్ వస్తుంది కదా, ఇటు పక్కన డివైజర్, ఇది డివిడెంట్, ఇది కోషియంట్ కదా, భాగఫలం వస్తుంది కదా, దాన్నే కోషియంట్ అంటాం. ఎస్, కనుక నేను కోషియంట్ చూపెడతాం. అసలు రేషనల్ నంబర్స్ అంటే ఏంటో చూద్దాం. రేషియో అంటేనే ఇది కదండి, 3:4 రేషియో. దాన్ని ఎక్కడ రాస్తాం? 3/4 రాస్తాం కదా. ఎస్, ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నంబర్స్. దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఏమిటి? రేషనల్ నంబర్స్ కి p/q వేర్ q డస్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇది ఫార్ములా. అంటే p/q రూపంలో రాయగలిగి ఉండాలి, అంటే భిన్న రూపంలో రాయగలిగి ఉండాలి, అంటే ఫ్రాక్షన్ రూపంలో రాయగలిగి ఉండాలి. కానీ ఈ క్యూ ఈ డినామినేటర్ ఉందో చూడండి, దట్ షుడ్ నాట్ బి ది 0. ఇది 0 అవ్వకూడదు. ఇక 0 అయితే ఉంది, ఇంకా అంత పోయినట్టే, శూన్యమే, నథింగ్, అన్డిఫైన్డ్. కనుక ఈ యొక్క డినామినేటర్ ఈ నాట్ ఈక్వల్ టు 0 అవ్వకుండా ఏ నంబర్ రాసుకున్నా కూడా అది రేషనల్ నంబరే. ఏ నంబర్ రాసుకున్నా కూడా రేషనల్ నంబరే. చూడండి, 3/4 5/6 7/8 ఇవన్నీ ఏమైనా రాసుకోండి, బట్ ఈ ఫార్ములా ఉండాలి. అంటే ఇదేమో న్యూమరేటర్, ఇదేమో డినామినేటర్, న్యూమరేటర్ డినామినేటర్, న్యూమరేటర్ డినామినేటర్ అన్నీ కూడా ఈ ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఈ మైనస్ వాల్యూస్ అయినా ఉండొచ్చు. 3/4 అంటే -4 రాసుకోవచ్చు. ఎస్, 5/6 అంటే -5/6 అని రాసుకోవచ్చు. ఇంటీజర్స్ అయినా ఉండొచ్చు. కానీ క్యూ అంటే డినామినేటర్ షుడ్ నాట్ బి ది 0 అండి. అది దీనికి ఒక ఫార్ములా. ఎస్, మనం రాసుకున్నామా? రేషనల్ నంబర్స్ రాసుకున్నాం ఇవే కదా. 3/4 4/6 7/8 11/3 ఇవన్నీ కూడా ఈ రూపంలోనే ఉన్నాయి. కానీ ఇట్లా ఉండకూడదు, 3/0 ఉండకూడదు. ఎందుకంటే డినామినేటర్ షుడ్ నాట్ బి ది 0. కానీ మనం 0/3 రాసుకోవచ్చు, ఎందుకంటే మనకు చెప్పింది అదే కదా, ఈ ఇంటీజర్స్ అయి ఉండాలి. ఈ ఇంటీజరే 0 కూడా ఇంటీజరే కదా. మైనస్ వాల్యూ 0, ప్లస్ వాల్యూస్ కలిపితేనే కదా, నెగిటివ్ వాల్యూస్ 0, పాజిటివ్ వాల్యూస్ కలిపితేనే కదా ఇంటీజర్స్. మరి 0 అందులో ఉందా లేదా? ఉంది. ఇది 0 అయిందా డినామినేటర్? కాలా. కనుక ఇది మనకు రేషనల్ నంబరే. కానీ ఇది కాదు. ఎందుకు కాదు అంటే మనకు రూల్లోనే చెప్పాడు. ఎట్లా? p/q రూపంలో ఉండాలి, q డస్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాడు. కానీ ఇక్కడ q అంటే డినామినేటర్ 0 అయ్యింది కదా, కనుక ఇది రేషనల్ నంబర్ కాదు. మిగతా అన్ని కూడా రేషనల్ నంబర్సే. ఆల్రైట్, రేషనల్ నంబర్స్ చూసుకుందామండి. ఈ ఎక్సర్సైజ్ చూసేటప్పటికి ఇంతవరకే ఉంది. మిగతా ఏదన్నా వస్తే మన ఎక్సర్సైజ్ లో వివరం చెప్తా. ప్రతి పాయింట్ కూడా రూట్ దగ్గర నుండి 0 దగ్గర నుండి మిమ్మల్ని హీరో చేస్తానండి. మీరు వినండి. నంబర్ ఇప్పుడు ఊరికి చేయడమే కాదు, దీని ద్వారా వచ్చేటటువంటి బిట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడే తెలుస్తూ ఉంటాయి. ఎస్, లెట్ us go to the exercise. Is 0 a rational number? 0 రేషనల్ నంబరేనా? Can you write in the form of p/q where p/q are integers? Q does not is equal to 0. Yes, is 0 a rational number? Yes, రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? ఈ భిన్న రూపంలో అంటే ఫ్రాక్షన్ రూపంలో రాయగలిగి ఉండాలి. ఎస్, 0 is a రేషనల్ నంబర్. ఎందుకంటే 0 ఇంటీజర్స్ లో ఉంది కదా. ఎస్, ఒకటో దాన్ని చూద్దామండి. ఎస్, 0
ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఎస్, 0 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అని రాసామండి. ఎస్, కెన్ యూ రైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q? ఎస్, p by q లో రాయగలం. 0/3 రాసేసాం, అయిపోయింది. ఎస్, pqr ఇంటిజర్స్. ఎస్, 0 and 3 ఆర్ ఇంటిజర్స్. అదే కదా అడిగింది, ఇంటిజర్స్. వాడు అడిగింది అదే కదా. ఈజ్ 0 ఏ రేషనల్ నంబర్? ఎస్, 0 ఈజ్ ఏ రేషనల్ నంబర్. 0 ఈజ్ ఏ. నెక్స్ట్, కెన్ యూ రైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q? ఎస్, p by q లో రాసేసాము. ఇది p అనుకుంటే ఇది q. q డస్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వలేదు కదా. ఎస్ రాసేసాము, అయిపోయింది. pqr ఇంటిజర్స్. ఎస్, 0 3 రెండు కూడా ఇంటిజర్సే కదా. -3 -2 -1 0 1 2 3. ఈ యొక్క లైన్ లో 0 ఉందా లేదా? ఇంటిజర్స్ లో ఉంది కదా. ఎస్, 0 ఈజ్ ది రేషనల్ నంబర్ ఇంటిజర్స్. అండ్ q does not equal to 0. ఇక్కడ లేదు, q 3 does not equal to 0. అంటే ఇక్కడ మళ్ళీ రాసేసుకుందాం బ్రాకెట్ లో. q does not equal to 0. ఇక్కడ ఏంటండి q, ఇక్కడ రాసేసుకుందాం. ఇక్కడ లేకపోతే q is equal to 3, it does not equal to 0. అవునా కదా? q కాకూడదు అన్నాడు, కాలేదు కదా. q ఈక్వల్ టు 3 అయింది కదా, డస్ నాట్ ఈక్వల్ టు 0 కదా. ఎస్, ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఇది బాగా అర్థమైంది కదండి. ఇది 1 మార్క్ కూడా ఇవ్వచ్చండి. ఈ బిట్స్ చిన్న చిన్న బిట్స్ రూపంలోనే కాదు, 1 మార్క్ రూపంలో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తే వాటిలో కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అడిగింది ఏమిటి? ఈజ్ 0 ఏ రేషనల్ నంబర్? ఎస్ రేషనల్ నంబర్. ఎందుకంటే మనం 0/3 రాసుకోవచ్చు కదా. మరి ఫ్రాక్షన్ రూపంలో రాసుకోగలిగినవి అన్నీ కూడా రేషనల్ నంబర్స్. అన్నీ కూడా ఫ్రాక్షన్ రూపంలో రాసుకోగలిగే అన్నీ కూడా రేషనల్ నంబర్స్ కదా. రాసుకున్నాం, 0/3 రాసుకున్నాం, అయిపోయింది. కెన్ యూ రైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q? ఎస్, p by q లో రాసుకున్నాం. ఇది p అనుకుంటే q, ఎందుకంటే pqr ఇంటీజర్స్ అన్నాడు. ఎస్, 0 3 0 3 ఇంటీజర్స్. ఓకే, q does not equal to 0. yes, q అనేది q is equal to 3, it does not equal to 0. వాడు అడిగినంత అక్కడ మీకు అర్థమైంది కదా. మీరు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద నేను ఇచ్చిన దాంట్లో కామెంట్ లో ఉంటే ఇది అర్థం కాలేదని రాయండి. ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. ఎస్, నెక్స్ట్ సెకండ్ తీసుకుందామండి. ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది, రెండో తీసుకుందాం. ఇదండి, ఫైండ్ 6 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇది చెప్పేసేనా? ఎస్, ఫైండ్ 6 రేషనల్ నంబర్స్ ఇన్ ది బిట్వీన్ 3 and 4. ఈ 3 and 4 మధ్య రేషనల్ నంబర్స్ 6 రాయమన్నాడండి. చూడండి, మనకు ఇది 1 ఇది 2 అనుకుందాం అనుకోండి. దీని మధ్యలో నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఉంటాయి. ఈ 1 అంటే 1/1 కదా. మనం 2/1 రాసుకోవచ్చుగా, 3/1 రాసుకోవచ్చుగా, 4/1 రాసుకోవచ్చుగా. అట్లా ఎన్నైనా రాసుకోవచ్చు కదా. లేకపోతే అట్లా ఎన్నైనా రాసుకోవచ్చు అండి. మనం 1ని భాగాలుగా విభజించడమేనండి. మనం అదే మీకు ఇందులో దశాంశం దేంట్లో చేస్తే డెసిమల్స్ చెప్తే పోతుంది. 1 1.1 1.2 1.3 1.335 1.356 ఇవన్నీ కూడా బోల్డ్ నంబర్స్ ఉన్నాయి కదా. ఈ 1 ఈ 2 వచ్చే మధ్యలో 2 వస్తుంది కదా. ఈ మధ్యలో చాలా రాసుకోవచ్చు. ఎన్ని రాసుకోవచ్చు అంటే ఇన్యూమరబుల్. ఇన్యూమరబుల్ అంటే లెక్కలేదన్నీ, చాలా రాసుకోవచ్చు. ఎస్, అది మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు లెక్క చూసుకుందామండి. ప్రాబ్లం చూద్దాం. 3 and 4 మధ్య రేషనల్ నంబర్స్ రాయమన్నాడు. డెసిమల్స్ కాదు రాయమంది. రేషనల్ నంబర్స్ అంటే భిన్న రూపంలో ఉంటాయి, ఫ్రాక్షన్ రూపంలో ఉంటాయి. దోస్ ఆర్ ది రేషనల్ నంబర్స్. p/q వేర్ q డస్ నాట్ ఈక్వల్ టు 0 ఆ రూపంలో రాసుకోవాలండి. ఎస్,
మనకు 6 రాయమన్నాడు కాబట్టి మనం చివరిది మొదటిది కలుపుకోవాలి కాబట్టి ఒకటి ఎక్కువ రాసుకోవాలండి. 6 + 1 7. 7 రాస్తే ఒకటి చివరికి పోయినా కూడా మనకు లెక్కలో కొంచెం తగ్గినా కూడా తెలుస్తుంది అనమాట. ఎప్పుడైనా 6 రాయమంటే దానికి 1 కలిపి రాయండి, 7 రాయండి. ఎస్ 7 రాసేవండి. 6 + 1 7 రాయాలి. ఎస్ 7 రాసాం. ఇక అదే విధంగా న్యూమరేటర్ కూడా 7 రాసాం. ఎస్ ఇది ఏంటి? 7/7 అంటే ఎంత అండి? 100/100 అంటే ఎంత? 0 0 కొట్టేస్తే 1. 1000/1000 అంటే ఎంత? కొట్టేస్తే 1. 7/7 అంటే ఎంత? 1. ఎందుకంటే 7 లో 1 టైం అవుతుంది. అదే విధంగా 8/8 అయినా కూడా 1. కానీ మనకు 3/3 మనకు ఎన్ని రాయమన్నాడు? 3 రాయమన్నాడు కదండి. 3 దగ్గర నుంచి రాయమన్నాడు కదా. 3వ నంబర్ దగ్గర నుంచి రాయమన్నాడా, రాయమలేదా? ఎస్ దాన్ని 3తో మల్టిప్లై చేద్దామండి. 3తో మల్టిప్లై చేద్దాం. చేస్తే ఎంత వచ్చింది? 3 21/7 అంటే 21/7 అంటే ఎంత అండి? 21లో 7 ఎంత టైం పోతుందండి? ఎస్ 3 టైమ్స్ పోతుంది కదా. మరి 3 కింద లెక్కే కదా. 21/7 అంటే 3 కింద లెక్కే. ఇదిగోండి, లేకపోతే 300/100 అనుకున్నాం అనుకోండి, ఇది కూడా 3 కింద లెక్కే పోతే 3. కనుక 21/7 అంటే 3 అని దాని అర్థం. ఎందుకంటే 7 3 టైమ్స్ పోతుంది, 21లో డివైడ్ చేయబడుతుంది. కనుక 3 దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసినట్టే చేసుకోలేదా? ఎస్ 21/7 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఎన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నావు? 21/7 అంటే 3 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. వాడు అడిగింది కూడా 3 దగ్గర నుండి ఎన్ని ఉన్నాయనే కదా. 3 దగ్గర నుండి 6 రాయమనే కదా. 6 రేషనల్ నంబర్స్ రాయమనే కదా వాడు కూడా అడిగింది. ఎస్ 21. మరి ఎక్కడ దాకా? 4 దాకా రాయమన్నాడు. ఎట్లానే చేద్దాం? ఇది 7/7 కదండి. 4తో మల్టిప్లై చేద్దాం. 4 7s are 28/7. ఎస్ 28/7 అంటే ఎంత? 4 అండి. ఎందుకంటే 7 28లో ఎన్నిసార్లు భాగించబడుతుంది? 1 7 7 2 7 are 14, 3 7s are 21, 4 7s are 28. ఇది 4 కింద లెక్కే కదా, ఇది 3 కింద లెక్కే కదా. ఈ మధ్యలో కదా మరి 6 రాయాల్సింది. ఎస్ రాద్దాం. 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. ఎస్ మీరు కామా పెట్టండి. ఎస్ 1 2 3 4 5 6 రాసేసామా? ఎస్ 6 రాసేసామండి. వాడు ఇది కూడా అంతే కదా. ఈ 3 and 4 మధ్య 6 రేషనల్ నంబర్స్ రాయమన్నాడు. అంటే 6 ఫ్రాక్షన్స్ రాయమన్నాడు. ఎట్లా రాయాలి? బిగిన్ ఎక్కడి నుంచి చేయాలి? 3 దగ్గర నుంచి చేయాలి. అవునా కదా. మనకు ఎన్ని రాయమన్నాడు? 6 రాయమన్నాడు. 6 రాయమన్నాడు కాబట్టి మనం దానికి 1 కలుపుకోవాలనుకున్నాం కదా. అంటే 6 + 1 7 రాయాలి. ఎస్ ఆ 7 తీసుకొచ్చి డినామినేటర్ రాసేసుకోండి. అదేవిధంగా న్యూమరేటర్ గా రాసేసుకోండి. ఎప్పుడైతే డినామినేటర్ న్యూమరేటర్ ఒకటైందంటే అది ఒక్కటి కిందే లెక్క. ఓన్లీ 1. ఎందుకంటే 7 how many times goes in 7? 1 time. Is it not? కానీ 3 దగ్గర నుంచి కదా. కనుక 3తో మల్టిప్లై చేయండి. 7 21/7. 21/7 అంటే ఎంత? 3నే, ఇంకేం లేదు. ఎందుకంటే 7 21లో 3 టైమ్స్ పోతుంది. ఎస్ 21/7 రాసేసుకున్నాం. అయినా ఇప్పుడు ఎక్కడి వరకు రాసుకోవాలి? మనం 4 వరకు రాసుకోవాలి. ఇందాక 7/7 కదా ఇంటూ 4తో బిగినింగ్ కాబట్టి 3తో స్టార్ట్ చేసాం. ఎండింగ్ కాబట్టి 4తో స్టార్ట్ చేయాలి కదా. 4 7s are 28. 28/7. మరి 28/7 అంటే ఎంత? 7 28లో ఎన్నిసార్లు పోతుందండి? 4 టైమ్స్ పోతుంది కాబట్టి ఎస్ ఇది 4 కింద లెక్కే. ఆ 28/7 వరకు రాయాలి. చివరి రాసాం. ఇక వరుసగా రాసుకోండి. 21/7, 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7. ఇప్పుడు అర్థమైంది కదా. ఇట్లా మీరు ఏదైనా రాసుకోవచ్చు. 8 రాయమని రాసుకోవచ్చు, 10 రాయమని రాసుకోవచ్చు, 100 రాయమని రాసేసుకోవచ్చు. మొదటి దాన్ని చివరి దాన్ని మనం ఈ విధంగా చేసేసి మధ్యలో రాసేసుకుంటామండి. ఆర్ యూ టు అండర్స్టాండ్? ఎస్ అర్థమైంది అనుకుంటున్నాము. అర్థం కాకపోతే కామెంట్ రాయండి. ఇది అర్థం కాలేదండి నాకు చెప్పండి అంటే ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ 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 వెరీ. మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి అవసరం అయితే. ఎస్
ఇప్పుడు 3, 4 మధ్య మనం 6 రేషనల్ నంబర్స్ రాసేసుకున్నాం కదా. ఓకే. ఎస్, నెక్స్ట్ 5 to 5 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 5. ఇందాకేమో న్యాచురల్ నంబర్స్ 3 and 4 మధ్య రాయమన్నాడు. ఇప్పుడు కూడా ఏం అవ్వలేదండి, భిన్నాలు ఇచ్చాడు, ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. మనం 3/5 అదే విధంగా 4/5 మధ్య ఎన్ని 5 రేషనల్ నంబర్స్ రాయాలండి. 5. ఇందాక మనం ఏమనుకున్నాం, 6 అనుకుంటే 6 + 1 చేయాలి కదా. ఇప్పుడు కూడా 6 + 5 కదా ఇక్కడ ఉంది, 5 + 1 చేద్దాం. ఇక్కడ 6 రాయమన్నాడు కాబట్టి 6 + 1, ఇక్కడ 5 రాయమన్నాడు కాబట్టి 5 + 1 6. 5 + 1 ఎంత అండి? 6. దీన్ని మనం ఏం చేద్దాం, 6తో మల్టిప్లై చేద్దాం రెండింటిని. ఇందాక మనం దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ చేయలే, కాదు ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి అక్కడ ఇందాక కూడా 6 రాయమంటే మనం ఏం చేసాం, 3ని ఇందాక మనం ఏం చేసాం, ఎస్ 6 రాయమన్నాడు కాబట్టి 6 + 1 × 3 అంటే 7 × 3 21 రాసాం. కిందది డినామినేటర్ ఎందుకని మనం మల్టిప్లై చేయాలా, 3 కింద ఏమి లేదు కదా, 1 కదా ఉంది, అందుకనే మనం మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ డినామినేటర్ ఉంది కదా, మరి న్యూమరేటర్ ఏం చేస్తే డినామినేటర్ కూడా అదే చేయాలండి. అప్పుడే ఆ ఫ్రాక్షన్ యొక్క విలువ మారదు. లేకపోతే న్యూమరేటర్ ఒక నెంబర్తో డినామినేటర్ ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేశారంటే రాంగ్ అంటే రాంగ్, రాంగ్ అంటే రాంగ్. ఎన్నిసార్లు మీరు అనుకున్నా కూడా అది రాంగే. మరి రైట్ ఏది, అటు డినామినేటర్ని న్యూమరేటర్ని ఒకే దాంతో మల్టిప్లై చేయండి, లేకపోతే ఒకే దాంతో డివైడ్ చేయండి. ఒకే నెంబర్తో వచ్చేస్తే దాని యొక్క వాల్యూ ఆఫ్ ది ఫ్రాక్షన్ వుడ్ నాట్ బి చేంజ్డ్. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. ఇక్కడ 5 రాయమన్నాడు కాబట్టి 5 + 1 6 కదా, 6తో మల్టిప్లై చేయాలి కదా. ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని చేయాలి. చేద్దామండి. 3 × 6 = 18, 5 4 6 = 30. ఎస్, మొదటిది వచ్చేసి సార్ 18/30 వచ్చింది. మరి చివరిది కూడా కనుక్కోవాలి కదా. మొదటి నెంబర్ కనుక్కున్నాం, చివరి నెంబర్ కూడా కనుక్కుంటే వాటి మధ్య కదా 5 రాయవలసింది. ఎస్, చివరిది కూడా కనుక్కుందాం. ఎస్, దీన్ని 6తో మల్టిప్లై చేశాం కాబట్టి చివరిది ఎంత చూద్దామండి. 4/5. దీన్ని కూడా మరి 6తో మల్టిప్లై చేయాలి కదా, ఎందుకంటే మధ్యలో రాయాల్సింది 5 కదా. చివరి నెంబర్ కనుక్కుంటున్నాం కదా ఇది. ఎస్, ఎందుకంటే 4/5 కదా చివరిది. 4/5 ఇంటూ దీన్ని కూడా 6తో మల్టిప్లై చేసాం కాబట్టి, ఎందుకంటే 5 అనుకోవాలి కాబట్టి 5 + 1 6 కాబట్టి 6తో మల్టిప్లై చేసాం దీన్ని. అదేవిధంగా దీన్ని కూడా 6తో మల్టిప్లై చేద్దాం. ఎంత, 4 24, ఎస్ 4 6 24, 6 5 30. ఎస్, ఇక్కడ మనం ఏం రాసామండి, 24/30 రాసాం. ఈ మధ్యలో మనము ఎన్ని రాయాలండి, 5 రాయాలండి. అదే కదా అడిగింది, అందుకు 5 రాయమన్నాడే కాబట్టి 5 + 1 వేసి మనం చేసుకున్నాం. 10 రాయమంటే 10 + 1 రాసేసుకున్నాం వాళ్ళం. 11 రాయమంటే 11 + 1, 100 రాయమంటే 100 + 1 వేసి ఇదే పద్ధతిలో మనం చేసుకుంటాం. ఇది ఎస్, 18 19/30, 20/30, 21/30, 22/30, 23/30. ఎస్, 23/30 కామన్ పెట్టండి, ఏ నెంబర్ కామన్ సపరేట్ నెంబర్స్ కాబట్టి. ఎస్, 24/30 ఉండనే ఉంది కదా. ఈ మధ్యలో 5 1 2 3 4 5 మధ్యలో 5 రాసేసాం. రాయలేదా, వచ్చిందా రాలేదా, అర్థమైందా కాలేదా? ఎస్, అర్థమైందే కదా. ఎస్, చూడండి ఈ విధంగా ఏం చేసాం, ఇందాక మళ్ళీ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఈ 2 ఫ్రాక్షన్స్ మధ్య ఒక 5 ఫ్రాక్షన్స్ రాయండి అన్నాడు. ఎస్, చూద్దామండి. 3/5 5 రాయమన్నాడు కాబట్టి 5 + 1 6 వేసేసి మల్టిప్లై చేసాం, రాసుకున్నాం ఫస్ట్ది. దీన్ని కూడా 6తో మల్టిప్లై చేసేసి చివరి నెంబర్ రాసుకున్నాం. ఇక తర్వాత వరుసగా రాసేసుకున్నాం 5. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? అర్థం కాదు, మళ్ళీ ఒకసారి 1 2 సార్లు పెట్టుకొని చూడండి. ఇంతకంటే వివరంగా ఇక్కడ చెప్పేది ఏం ఉండదు ఇక్కడ. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 5 రేషనల్ నంబర్స్ 3 and 5 and 4/5. ఎస్, ఇక 4th ఉందండి. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫర్ ది ఫాలోయింగ్ అని ఏదో కొంచెం బాగా రాశాడు. క్వశ్చన్ అర్థం అంతే, దాని అర్థం స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫర్ ది ఫాలోయింగ్.
స్టేట్మెంట్స్, గివ్ రీజన్స్ అని రాశాడండి. నేనేదో కొత్తది రాస్తున్నాను, కొత్తది రాశారంటే మిగతా మాట రాయలేదండి అని అనుకోబాకండి. ఎస్, ఈ 3 ఇచ్చాడు, ఇవి ట్రూనా ఫాల్సా అని మనం కనుక్కుందామా? ఎస్. వాట్ ఈస్ న్యాచురల్ నంబర్ ఈస్ ఏ హోల్ నంబర్. ప్రతి న్యాచురల్ నంబర్ కూడా హోల్ నంబరు. ఎస్, హోల్ నంబర్స్ అంటే ఏంటంటే 0, 1, 2, 3, 4, 5 సో ఆన్, ఇవి కదండి హోల్ నంబర్స్. ప్రతి న్యాచురల్ నంబర్స్ అంటే చూద్దామా? 1, 2, 3, 4, 5 ఇవన్నీ న్యాచురల్ నంబర్స్. ఇవి హోల్ నంబర్స్, ఇవి న్యాచురల్ నంబర్స్. వీడు అడిగేది ఏంటి? ప్రతి న్యాచురల్ నంబర్ కూడా హోల్ నంబర్ అయినా అని అడిగాడు. చూడండి, ప్రతి న్యాచురల్ నంబరు ఇందులో ఉందా లేదా? ఉంది. ఎస్, ప్రతి న్యాచురల్ నంబర్ కూడా హోల్ నంబరే. ఎవ్రీ న్యాచురల్ నంబర్ ఇస్ ఏ హోల్ నంబర్. ఎస్, వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, ఇది ట్రూ అండి. మీరు వేసేసుకోండి అక్కడ. ఒకవేళ 1 మార్క్ గా ఇస్తేనేమో ఇటు రాయండి, బిట్స్ గా ఇస్తేనేమో టీఆర్ ఫాల్స్ రాసేసేయండి. ఇది 1 మార్క్ కూడా ఈ విధంగా ఇవ్వచ్చండి. ఎందుకంటే హోల్ నంబర్స్ రాసేసేయండి, హోల్ నంబర్ సెట్ రాసేసుకోండి, న్యాచురల్ నంబర్ సెట్ రాసేసుకోండి. ప్రతి న్యాచురల్ నంబర్ కూడా హోల్ నంబర్ అయినా కాదా? ఎస్, ప్రతి న్యాచురల్ నంబర్ హోల్ నంబర్ లో ఉందా లేదా? ఉంది కాబట్టి ట్రూ. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, ఎవ్రీ ఇంటీజర్ ఇస్ ఏ హోల్ నంబర్. ఎవ్రీ ఇంటీజర్ చూసుకుందామండి మనం. ఎట్లా ఎక్కడి నుంచో వస్తాయి. -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 సో ఆన్. ఇవి ఇంటీజర్స్ అండి. వరకు మైనస్ వాల్యూస్, 0 ప్లస్ వాల్యూస్ అంటే నెగిటివ్ వాల్యూస్, 0 పాజిటివ్ వాల్యూస్ కలిస్తే మనకు ఇంటీజర్స్. ఇటు కూడా ఎక్కడి నుంచో వస్తాయి, ఎండ్ ఇన్ఫినిట్. ఇటు కూడా ఎందాకో ఉంటాయి, ఇన్ఫినిట్. నో ఎండ్, నో బిగినింగ్, నో ఎండ్. ఇవి ఇంటీజర్స్. అడిగేది ఏంటి? ఎవ్రీ ఇంటీజర్ హోల్ నంబర్స్ కూడా చూద్దామండి. హోల్ నంబర్స్ 0, 1, 2, 3, 4, 5 సో ఆన్, ఇవి కదండి హోల్ నంబర్స్. ఎస్, వాడు అడిగిందండి ప్రతి ఇంటీజరు హోల్ నంబర్ లో ఉంది. ఈ ప్రతి ఇంటీజరు హోల్ నంబర్ లో ఉందంట. ఏడుంది? ఇది -3 ఉందా? లేదు. -2 ఉందా? లేదు. -1 ఉందా? లేదు. 0 ఉందా? ఉంది. అంటే కొన్ని ఇంటీజర్స్ లో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ప్రతిదీ మాత్రం లేదు. ఎవ్రీ integer should not be the whole number. Only sum of the integers, only the whole number. కొన్ని మాత్రమే ఉన్నాయి, అన్నీ లేవు. వాడు అడిగింది ప్రతిదీ ఉందా అంటే ప్రతిదీ ఆడది లేదు. నాట్ ట్రూ, ఫాల్స్. ఫాల్స్ అని పెట్టుకోండి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇవి ఇంటీజర్స్ అండి, ఇవి హోల్ నంబర్స్. వాడు అడిగిందండి ప్రతి ఇంటీజరు హోల్ నంబరా అని అడిగారు. ప్రతి ఇంటీజరు -3 ఇక్కడ లేదుగా, -2 ఇక్కడ లేదుగా, -1 ఇక్కడ ఉందా? లేదు. 0 దగ్గర నుంచి ఉన్నాయి. ప్రతి ఇంటీజర్స్ హోల్ నంబర్స్ కావు. హోల్ నంబర్స్ అన్ని కూడా ఇంట్లో ఉన్నాయి కానీ ఇంటీజర్స్ అన్ని హోల్ నంబర్స్ లో లేవు. కనుక వాడు అడిగింది ఫాల్స్. ఎస్. నెక్స్ట్, ఎవ్రీ రేషనల్ నంబర్ ఇస్ హోల్ నంబర్. రేషనల్ నంబర్స్ తెలుసు కదండి. రేషనల్ నంబర్స్ క్యూ తో మనం సూచిస్తాం కదా. రేషనల్ నంబర్స్ ఎట్లా ఉంటాయి? p/q, q does not equal to 0 కదండి. 3/4, 4/6, 3/8 అట్లా ఎన్నో ఉంటాయండి. ఇవి క్యూ హోల్ నంబర్స్. చూద్దామా? 0, 1, 2, 3, 4 అవన్నీ. ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ ఏ హోల్ నంబర్. ఈ హ్యాడ్ చేసిన ఒకటి కూడా లేదు, 0. ఇవి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 1 అంటే దాని అర్థం 1/1, 2 అంటే 2/1, 3/1 అంటే 3/1, 4 అంటే 4/1. ఇవి కూడా రేషనల్ నంబర్స్ ఏనండి. ఎందుకంటే మరి 1 ఎందుకు వేయట్లేదండి? 3 వేయంటే 3/1 వేయట్లేదే, 3 వేస్తున్నామా? ఎందుకంటే దానికి అవసరం వచ్చినప్పుడు రాసుకుంటాం. అప్పటిదాకా మనం 1 దాని వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి రాసుకోము. అవసరం వచ్చినప్పుడు రాసుకుంటాం. 3 అనగానే 3/1 అని రాసుకుంటాం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకునేటప్పుడు. ఎస్, ఇవన్నీ కూడా రేషనల్ నంబర్సే. కానీ ఇది ఎక్కడ ఉంది? 3/4 ఉందా?
4/6 ఉందా, 3/8 ఉందా? అన్ని డినామినేటర్లు 1 అయితే ఉన్నాయి, కానీ డినామినేటర్స్ వేరు వేరు నంబర్స్ అయితే, డిఫరెంట్ నంబర్స్ అయితే ఉన్నాయా? కనుక ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ నాట్ ఇన్ ది హోల్ నంబర్. ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ నాట్ ఏ హోల్ నంబర్. కనుక వీడిచ్చింది ఫాల్స్. కరెక్ట్. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? అర్థమైంది కదా? గుడ్. ఎస్, క్యూలో ఉన్నాయంటే ఫ్రాక్షన్స్ అండి. ఇందులో ఇవి కూడా ఫ్రాక్షన్స్, కానీ 3 అంటే 3/1, 4 అంటే 4/1 కానీ ఓన్లీ డినామినేటర్ 1 ఉంది, వేరే నంబర్ ఏమీ లేవు. కనుక ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ నాట్ ఏ హోల్ నంబర్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎస్, ఇవి ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉన్నాయి. ఇవి ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాము. ఎప్పుడైనా ఇది ఏదైనా వస్తే మన ఇంట్రడక్షన్స్ అని ఏదో ఉపగతం ఇచ్చేసి సుత్తి కొట్టించను, డైరెక్ట్ గా కత్తిలాంటి సబ్జెక్ట్ లోకి వెళ్ళటమే. ఏదైనా వస్తే దాని రూట్ కాజ్ దగ్గర నుండి మీకు నేర్పుతాను. ఎస్, థ్యాంక్ యూ. మరి చెప్తున్నాను కాబట్టి మీరు లైక్ చేయాలి కదా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.